హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు పన్నీర్ కర్రీ ఎలా ఉంటే ఇష్టం? నేనైతే మాత్రం కొంచెం గట్టి కన్సిస్టెన్సీలో ఇగురులాగా ఉంటే మాత్రం ఇష్టపడతాను. పలుచగా ఉంటే ఏంటో బిర్యానీలోకైనా సరే, బగారాలోకైనా సరే నాకు అంతగా నచ్చదు. కాబట్టి ఇలా థిక్ కన్సిస్టెన్సీలో చేస్తాను ఎప్పుడు కూడా. యాక్చువల్లీ ఈ కర్రీ స్టైల్ అనేది నార్త్ ఇండియన్ ఫ్రెండ్ ఉంది నాకు, ఒక అమ్మాయి. తన దగ్గర నేర్చుకున్నాను నేను. తనైతే పన్నీర్ ఒక 6 వెరైటీస్ వరకు చేస్తుంది ఈజీగా. నార్త్ ఇండియన్స్ అంటే గ్రేవీస్ బాగా చేస్తారు కదా, అట్లా నాకు ఈ కర్రీ స్టైల్ అనేది అలవాటైపోయింది. చపాతీలోకి మాత్రం కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తుంది తను. నేను కూడా అలాగే చేస్తాను చపాతీకి. బగారాకి కానీ రైస్లోకి మాత్రం ఈ కన్సిస్టెన్సీ ఉండాల్సిందే. ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేడవగానే మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకోవాలి. మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత 1.5 కప్ వరకు ఈ సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్తో పాటు. ఒకేసారి ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఫ్రై చేస్తున్నాను. సన్నని సెగ మీద ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోతుంది. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు అలాగే పసుపు ఉల్లిపాయ ముక్కల్లో బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గనించుకోవాలి. మూత తీస్తూ మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలి. ఇదిగోండి, పూర్తిగా 5 నిమిషాల తర్వాత అయితే నాకు ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత చాపర్లో ఫైన్గా చాప్ చేసేసుకున్న ఒక 2 టమాటోల్ని, చిన్న టమాటోల్ని ఇలా తరుగులా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ ఉల్లిపాయ అనేది నేను 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటాలు 2 చిన్న టమాటాలు తీసుకున్నాను. టమాటో అనేది తక్కువ ఉంది, ఉల్లిపాయ అనేది ఎక్కువ ఉంది. ఈ టమాటాలు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇలా మళ్ళీ ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇదిగోండి, మళ్ళీ ఈ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కారం, ధనియాలు జీలకర్ర పొడి మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలుపుకోవాలి. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, నాకు కొంచెం దగ్గరగా ఇగురులా ఉంటే ఇష్టమని. కొంచెం ఎట్లా అంటే, ఇప్పుడు బగారా రైస్ చేశారనుకోండి ఇన్స్టెంట్గా, లేకపోతే వెజ్ బిర్యానీ చేశారనుకోండి, మనకి ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఎట్లా ఉంటుందో కొంచెం అలా ఆ కన్సిస్టెన్సీలో ఇలా దగ్గరగా చేస్తే నాకు ఆ ఫీల్ వస్తుంది. దగ్గరగా అట్లా తినాలనిపించింది. అంటే ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్లో, శ్రీకన్య కానీ అలాంటి రెస్టారెంట్స్లో ఫ్రై పీస్ అయితే మనకి దగ్గరగా కుక్ చేసేసి అట్లా ఇస్తారు బిర్యానీ మీద. అట్లా ఈ పన్నీర్ కర్రీ కూడా నాకు అలా దగ్గరగా ఉంటే ఇష్టం. ఇదిగోండి, వాటర్ కొంచెం యాడ్ చేశాను. నేను ఇందాక చూపించాను కదా కప్